జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఐఐటి, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఏంటి, వాటిలో పార్టిసిపేట్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఏ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వేటిలో పార్టిసిపేట్ చేయొచ్చు, మరియు ప్రాసెస్ ఇలా పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మహేష్. సో చాలా మంది స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ రాసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి వారి కోసం ఈ వీడియో. సో మీకు ఇక్కడ చూడొచ్చు, వాట్ ఈస్ జోసా. సో జోసా అనేది జాయింట్ సీట్ ఎలకేషన్ అథారిటీ అన్నమాట. సో ఇది ఒక అఫీషియల్ కౌన్సిలింగ్ బాడీ. ఇది మనకి ఈ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐఐటీస్, జిఎఫ్టిఎస్లో అడ్మిషన్ పొందడం కొరకు ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ అనమాట. ఆన్లైన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అందరికి ఒకలాగే ఉంటుంది, మరియు ట్రాన్స్పరెంట్ ప్రాసెస్, అలాగే ఫెయిర్ సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. సో మొత్తం ఈ జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ 23 ఐఐటీస్, 32 ఎన్ఐటీస్, 26 ట్రిపుల్ ఐటీస్, అలాగే 40+ అదర్ జిఎఫ్టిఐస్ అనేవి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ జోసా కౌన్సిలింగ్ పరంగా josa.nic.in, ఇది మీకు డిస్క్రిప్షన్ లో కూడా నేను అప్డేట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సీట్ ఎలకేషన్ పరంగా, అది సీట్ మ్యాట్రిక్స్ అంటారు అనమాట. సో ఐఐటి సీట్స్ పరంగా 17,385 ఉంటాయి, ఆల్ బ్రాంచెస్ కలుపుకొని. ఇక ఎన్ఐటీస్ లో 23,954, ట్రిపుల్ ఐటీస్ లో 7,746, జిఎఫ్టిఐస్ లో 8,067 సీట్స్ అనేవి ఉంటాయి. టోటల్ 57,152 సీట్స్ అనేవి ఉంటాయి ఈ యొక్క జేఈ మెయిన్స్, జే అడ్వాన్స్ ద్వారా. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, ఇంటర్మీడియట్ లో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్ కి 75% ఉండాలి, అలాగే రిమైనింగ్ వాళ్ళకి 65% అనేది ఉండాలి. మీరు జేఈ మెయిన్స్ అలాగే అడ్వాన్స్ రెండు కానీ క్వాలిఫై అయినట్లయితే అప్పుడు మీరు ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ మొత్తం 4 ఇన్స్టిట్యూషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వకుండా ఓన్లీ మెయిన్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు అనుకోండి, ఓకేనా, అప్పుడు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ మూడింట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ యొక్క 3 పరంగా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక జోసా ప్రాసెస్. సో మీకు సింపుల్ గా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ ని కొంతమంది వెబ్ ఆప్షన్స్ అంటారు. అంటే మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ ఆర్డర్ లో కావాలి, ఏ బ్రాంచ్ పెట్టుకోవాలి అంటున్నాను. అంటే ఆర్డర్ పరంగా మనం చూస్ చేసుకోవాలి. మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఇదే. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పెట్టుకునే ఆర్డర్ బట్టి మీకు సీట్ అనేది వస్తుంది. చాలా మంది మంచి ర్యాంక్ వచ్చినా సరే చాయిస్ ఫిల్లింగ్ రాంగ్ పెట్టుకోవడం వల్ల మంచి కాలేజ్ ఎలా అవ్వదు. కొంతమంది మంచి ర్యాంకు రాకపోయినా చాయిస్ ఫిల్లింగ్ బాగా పెట్టుకున్నా సరే మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది కొంచెం లక్ బేస్డ్ కూడా ఉంటుంది అనమాట. ఇక చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే మీకు ఒక మార్క్ రౌండ్ ఉంటుంది అన్నమాట, ఫస్ట్ రౌండ్. అదేంటంటే మీకు అక్కడ వచ్చిందా లేదు చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ మీరు ఆ యొక్క ఆర్డర్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక దాని తర్వాత మీరు మీ యొక్క చాయిస్ ఫిల్లింగ్ ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ప్రింట్ అలాట్మెంట్ తర్వాత ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ ఇలా ఉంటాయి. అంటే కావాలా వద్దా, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలా, ఇట్లా ఈ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అనేది పే చేయాలి. సో ఇదండి. సో ఇక్కడ మీకు అన్ని రౌండ్స్ కూడా కవర్ అయిపోతాయి అనమాట. సో ఒక రౌండ్ వచ్చిన తర్వాత నచ్చితే ఓకే, నచ్చకపోతే మళ్ళీ ఇంకొక రౌండ్కి వెళ్ళటం, అలా మొత్తం 6 రౌండ్స్ ఉంటాయి. ఆ 6 రౌండ్స్ తర్వాత ఇంకా కొన్ని సీట్స్ ఖాళీగా ఉంటే సీసాప్ ఉంటుంది, అంతా మళ్ళీ సీసాప్ డిఫరెంట్ అనమాట. ఇక స్టెప్ 1 మీరు చేయవలసింది ఏంటంటే www.josa.nic.in లాగిన్ అయ్యి, సో మీ యొక్క JEEM అప్లికేషన్ నెంబర్ తోటి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు స్టేట్ కోటా పరంగా మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 2, ఇక్కడ మీకు ఎలిజిబుల్ ఉన్న కాలేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందాక మీకు చెప్పాను కదా, ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, అలాగే జిఎఫ్టిఐస్, ఈ 3 ఎలిజిబుల్ అవుతారా, ఈ 4 ఎలిజిబుల్ అవుతారా అని మీకు వస్తుంది అనమాట. సో దాని పరంగా మీరు కౌన్సిలింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అప్పుడు మీరు ఇక్కడ మెయిన్ మీ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేసేది అదే అనమాట. ఆర్డర్ ఒకటి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్తో డ్రాప్ అవటమా, నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళటమా ఏంటనేది డెసిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఆ యొక్క ఆర్డర్ ఇలా మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ అని హైదరాబాద్, ఓకే, అట్లా మీకు కనిపిస్తాయి. వాటితో పాటు బ్రాంచెస్ కనిపిస్తాయి. వీటిని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ గమనించండి, రిమూవ్ ఒకటి, అప్ డౌన్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ రిమూవ్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ ఆప్షన్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అప్ డౌన్ అంటే ఇక్కడ ఐఐటి బాంబే ఉంది ఈ బాక్స్, ఐఐటి ఢిల్లీ ఉంది. మనోడు ఏం చేశాడు, ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ ఇది పెట్టాడు. కానీ మనోడికి మద్రాస్ ఇష్టం. సో ఈ మద్రాస్ని పైకి పంపించాలి, ఫస్ట్ పంపించుకోవాలి. సో ఇక్కడ అప్ క్లిక్ చేస్తూ పైకి పంపించుకోవాలి. డౌన్ కావాలనుకుంటే దీన్ని మార్చుకోవచ్చు. మనోడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ మనోడు మద్రాస్ని 1గా, ఢిల్లీని 2గా, బాంబేని 3గా పెడదాం అనుకుంటున్నాడు. అప్పుడు ఇది ఇక్కడే ఉంటుంది, ఇది పైకి వెళ్తుంది, ఇది డౌన్కి వస్తుంది తిరిగి. ఓకే, ఇలా మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం జోసా కౌన్సిలింగ్ మెంటర్షిప్ అనేది ఇస్తున్నాం. మీకు ర్యాంక్ నుంచి రైట్ సీట్ వరకు మన గైడెన్స్ ఉంటుంది అనమాట. కంప్లీట్ జోసా ప్లస్ CSAP. సో మీకు వచ్చిన ర్యాంక్ బేస్డ్ ప్రిడిక్షన్ అవ్వచ్చు, పర్సనలైజ్డ్ చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ కానీ, రౌండ్ వైజ్ కౌన్సిలింగ్ సపోర్ట్ కానీ, అంటే అన్ని రౌండ్స్ పరంగా మీకు కౌన్సిలింగ్ సపోర్ట్ ఇస్తాం, మరియు ఎక్స్పర్ట్ గైడెన్స్ అండ్ డౌట్ సాల్వింగ్. దాంతోపాటు మీకు ప్రతి అప్డేట్ కూడా గ్రూప్లో షేర్ చేయడంతో పాటు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ సపోర్ట్ అనేది ఉండదు అప్లికేషన్స్ పరంగా. అంటే అప్లికేషన్ అంటే జోస్ అప్లికేషన్ కాదు, ఈ చాయిస్ ఫిల్లింగ్ పరంగా మీకు అప్లై చేయడం మీకు డౌట్ ఉంటుంది. సో మా టీం మెంబరే మీకు కౌన్సిలింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఈ వీటి ఊరికి ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాంతోపాటు ఇదే మా పర్సనే మీకు లాగిన్ అయ్యి, ఓకేనా, చాయిస్ ఫిల్లింగ్ చేయడం కానీ, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, సో ఏం చేయాలి ఎవ్రీథింగ్ తను సపోర్ట్ చేస్తారు. మీరు జస్ట్ మీకు కావాల్సిన బ్రాంచ్ ఏంటి, ఓకే, అండ్ మీ ర్యాంక్ ఎంత, మీ ప్రిఫరెన్స్ ఏంటి చెప్తే దాన్ని బట్టి మేము మొత్తం చూసుకుంటాం. సో మేము 3000 రూపీస్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాం. మీకు డెడికేటెడ్ పర్సన్ని కూడా అసైన్ చేస్తాం. ఈ కౌన్సిలింగ్ పరంగా డెడికేటెడ్ పర్సన్, ఏదో గ్రూప్లో పెట్టేసాం, గ్రూప్లో మేము ఏం చేసాం కాకుండా కంప్లీట్ పర్సన్ మీకు టచ్లో ఉంటారు. ఆ పర్సన్ 50 మెంబర్స్కి డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఇన్ కేసు మీకు ఏమన్నా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే 7901024693 అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా అమౌంట్ సెండ్ చేసి మాకు స్క్రీన్ షాట్ని షేర్ చేయండి. మేము మీకు పర్సన్ అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక స్టెప్ 3, ఆ యొక్క ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, మాక్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఆ మాక్ సీట్ అలాట్మెంట్ మీకు సాటిస్ఫై కానప్పుడు సీక్వెన్స్ని మాడిఫై చేసుకొని లాక్ చేసుకోండి. వన్స్ లాక్ చేసిన తర్వాత మీరు వాటిని మాడిఫై చేయడానికి ఉండదు. ఇక స్టెప్ 4 అనమాట. సో మనకి ప్రతి రౌండ్కి టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కానీ, లాక్ చేసుకోవడానికి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైంలోగా మీరు లాక్ చేస్తే ఓకే, లాక్ చేయకపోయినా సరే అది ఆటోమేటిక్ సిస్టమ్ అనేది లాక్ చేసుకుంటుంది. సో వన్స్ లాక్ అయితే మనం చేంజ్ చేయడానికి ఉండదు. ఇక స్టెప్ 5. సో ఇక్కడ మెయిన్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. రౌండ్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. సో మొత్తం మనకి 6 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ 5 రౌండ్స్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ 100తో క్లోజ్ అయింది అనుకో, నెక్స్ట్ రౌండ్ 90 కానీ లేదా 110 కానీ క్లోజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ రౌండ్ ఇంకొంచెం 10% వేరీ అవుతా ఉంటుంది అంతే జస్ట్. ఇక 6th రౌండ్ వెరీ క్రూషియల్ రౌండ్ అనమాట. అక్కడ బాగా వేరీ అవుతుంది. ఎందుకంటే అప్పటికే ఈ 5 రౌండ్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత చాలా మంది డ్రాప్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా కొంతమంది విట్ అంటారు, కొంతమంది AAA అమృత అంటారు, ఓకే, కొంతమంది బిట్స్ అంటారు, కొంతమంది నాకు ఓన్లీ ఏపీ ఆర్ తెలంగాణనే కావాలంటారు. ఓకేనా, ఏపీ తెలంగాణ కావాలి, రిమైనింగ్ వద్దనుకున్నప్పుడు డ్రాప్ అయిపోతారు. అప్పుడు ఏమైంది, కొంతమంది ఆల్ ఇండియా కావాలనుకుంటా ఉంటారు. ఓకే, ఆల్ ఇండియా వాళ్ళకి 6th రౌండ్లో హెల్ప్ అవుతుంది అనమాట. ఇక జోసా రౌండ్స్ పరంగా కొన్ని డౌట్స్ ఉంటాయి అనమాట. సో మీకు కానీ ఫస్ట్ రౌండ్లో సీట్ రాకపోతే ఏం చేయాలి, సీట్ రాకపోతే ఇంకా ఆగిపోవాలా, సీట్ రాకపోతే మనకి ఇంకా సీట్ రానట్టే కాదు, సీట్ రాకపోయినా సరే మీరు సెకండ్ రౌండ్కి ఆటోమేటిక్గా వెళ్తారు. ఓకే, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ సీట్ వచ్చింది అనుకుందాం అనుకోండి, గుర్తి, అప్పుడు ఏం చేయాలి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని అది యాక్సెప్ట్ చేస్తారా లేదనేది ఒకసారి ఆలోచించుకున్న తర్వాత మీకు కావాల్సిన టెక్నికల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకున్న తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. జనరల్, OBC, EWS పరంగా 36,000 అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక మెయిన్ థింగ్ స్టెప్ 6 అనమాట, ఫ్రీజు, ఫ్లో టు స్లైడ్. నేను సింపుల్గా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఇవే. నేను వీటి గురించి చెప్పకుండా స్కిప్ చేసి మా మెంటర్షిప్ తీసుకోండి చెప్తామని చెప్పట్లా. మేము ప్రతిదీ మీకు గైడెన్స్ ఇస్తాం. మా మోటో ఏంటంటే మీ ఓన్గానే మీరు కౌన్సిలింగ్ పెట్టుకోవాలి. మా సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళ కోసమే ఈ జోసా మెంటర్షిప్ తప్ప నేను సింపుల్గా ఈ వీడియో అంతా చేయకుండా నేను జస్ట్ వచ్చి
మీకు పక్కాగా సీట్ వచ్చేలా చేస్తాను, నాకు 3,000 కట్టండి అనే డైలాగ్ నేను ఇట్లా నేను మీకు మొత్తం ప్రాసెస్ చెప్తున్నా. మేము ఈ ప్రాసెస్ చేసుకోలేము, నెట్ షాప్కి వెళ్ళాలా, రౌండ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి, మాకు ఏం తెలియదు అనుకునే వాళ్ళ కోసం, అసలు జోసా కౌన్సిలింగ్ పరంగా ఎందుకు ఇబ్బంది పడటం, ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళ కోసమే మెంటర్షిప్ అనమాట. ఓకే, నేను అన్ని వీడియోస్ చేస్తాను, కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ కంపారిజన్ వీడియోస్ కానీ అన్ని చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మెన్షన్ చేయండి. ముందుగా ఫీజ్. సో మీకు వచ్చిన కాలేజ్ నచ్చింది అనుకోండి, కాలేజ్ బ్రాంచ్ రెండు, ఓకే, కాలేజ్ అండ్ బ్రాంచ్ కన్నా ఇస్తే దెన్ ఫీజ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫ్లోట్. సో వచ్చిన కాలేజ్ కన్నా ఆ బ్రాంచ్ కన్నా ఇంకా పైన ఏమైనా కావాలనుకుంటే ఫ్లోట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్. మీకు వచ్చిన కాలేజ్ ఓకే, కానీ బ్రాంచ్ అప్గ్రేడ్ అవుతాం అనుకుంటారు. సో బ్రాంచ్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం స్లైడ్. ఓకే, గుర్తుందిగా. మీకు సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ కాలేజ్ ఏమొచ్చింది, సిఎస్సి వచ్చింది, మీకు నచ్చింది ఆ కాలేజ్. సో దెన్ ఫ్రీజ్. నచ్చలేదు, ఎక్స్ కన్నా పైన వై కాలేజ్ ఉంది, ఆ పైన జెడ్ కాలేజ్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు, వై కాలేజ్ కోసం కానీ జెడ్ కాలేజ్ కోసం కానీ ట్రై చేయాలనుకుంటే ఫ్లోట్. ఓకే, నాకు సిఎస్సి వద్దు, ఓకే, నాకు త్రిబుల్ ఈ కావాలి, అప్పుడు స్లైడ్. ఇక స్టెప్ 7 పరంగా మనకి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ మార్క్షీట్, 12th క్లాస్ మార్క్షీట్, స్టేట్ ఎలిజిబిలిటీ, మెడికల్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్, పాస్బుక్ ఆర్ క్రాస్ చెక్ అనేది అవసరం అవుతుంది. సో అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. 36,000 ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు, 16,000 ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీ పరంగా పే చేయాలి. ఇక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్నా, వేరే వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకున్నా, నెట్ షాప్లో అప్లై చేసుకున్నప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ వేరే వాళ్ళు అప్లోడ్ చేసినా, ఫేక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రిమైనింగ్ రౌండ్స్ కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఏం చెప్తానంటే, ఫేక్ అనే పదం కూడా నేను యూజ్ చేయకుండా, కానీ పొరపాటున నేను 800 మందికి లేదా 500 మందికి నేను గైడెన్స్ ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు నేనే సీట్ అలాట్మెంట్ పరంగా సపోర్ట్ ఇస్తున్నాను, ఆర్ కౌన్సిలింగ్ పరంగా సపోర్ట్ ఇస్తున్నాను. అప్పుడు ఏం జరుగుతుంది, మహేష్ నా పేరు, ఓకే, టీ నా పేరు ఇనిషియల్, తలపనేని మహేష్. నెక్స్ట్ మహేష్ బాబు, పి పర్సన్ వస్తాడు, వీ డాక్యుమెంట్ వీడికి అప్లోడ్ చేశాను అనుకోండి, రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ చిన్న మిస్టేక్స్ నెట్ షాప్స్లో ఏం జరుగుతాయి, అంతకుముందే ఏదో ఒక యూనివర్సిటీకి అప్లికేషన్ చేసుకుని ఒకటి వస్తాడు, ఆ డాక్యుమెంట్స్ పొరపాటున మహేష్కి అప్లై చేస్తారు. ఇంకొంతమంది మనం చూస్తున్న కొన్ని సినారియోస్ ఉన్నాయి అనమాట, మనం ప్రూఫ్ చూపించేందుకు బాగోదు, నెట్ షాప్ మనం ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి, ఒక అబ్బాయికి అమ్మాయి ఫోటో పెట్టిన సినారియోస్ కూడా మనం చాలా చూసాం అనమాట. సో నేనేం చెప్తానంటే, మీరు ఎక్కడైనా అప్లై చేసుకోండి, అసలు నా మెంటర్షిప్ తీసుకోమని కూడా నేను చెప్పను. ఎప్పుడు మెంటర్షిప్ తీసుకుంటారో తీసుకోవడం మీ ఇష్టం. మీరు మీ ఇంట్లో అప్లై చేసేటప్పుడు కానీ, లేదా నెట్ షాప్లో అప్లై చేసేటప్పుడు కానీ, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కుదిరితే మీ ఓన్గా మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, డాక్యుమెంట్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఆ ఫోల్డర్లో ఓన్లీ మీరు ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఈవెన్ నెట్ షాప్లో కూడా ఇదే ప్లాన్ చేయండి డాక్యుమెంట్స్ పరంగా. ఓకే, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేటే అప్లై చేయండి. బట్ సంబంధించిన రూల్స్ అనేవి ఉంటాయి. సో ఈ కేటగిరీ సర్టిఫికేట్స్ కానీ రిమైనింగ్ సర్టిఫికేట్స్ పరంగా కొన్ని రూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ యొక్క రూల్స్ అనేవి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, ఒకసారి అది చెక్ చేసుకోండి. ఇక ఓవరాల్గా మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అన్నట్లయితే, సో ప్రొఫెషనల్ సీట్ అలాట్మెంట్ లెటర్, ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్, ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ జేఈ అడ్వాన్స్ ఆర్ జేఈ మెయిన్స్ పరంగా, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, అది క్లాస్ 10th ఉన్నా సరిపోతుంది, లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ 12th ఈక్వలెంట్ సర్టిఫికేట్, అదే ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, మెడికల్ సర్టిఫికేట్, అలాగే అండర్టేకింగ్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫారెన్ ఆర్ ఎన్ఆర్ఐ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. ఓకేనా, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ అనేవి అవసరం అవుతాయి. సో ఇది మీకు అవసరం అయితే స్క్రీన్ షాట్ తీసుకుంటామన్నా చెప్పండి, నేను ఇవన్నీ తీసేస్తాను. స్క్రీన్ షాట్ తీసుకొని మీకు హెల్ప్ అయ్యింది, ఎందుకంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పరంగా మీకు హెల్ప్ అవ్వాలని మేము వీడియో చేసేది. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీకు మన జోసా కౌన్సిలింగ్ గ్రూప్ లో కూడా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ పీడిఎఫ్ యాడ్ చేస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ వన్ స్టెప్ 8. సో మీ యొక్క వెరిఫికేషన్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ యొక్క లెటర్ని మీరు ఇన్స్టిట్యూషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక
కంప్లీట్ లిస్ట్ అంటే మనకు అసలు కావాల్సిన డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫర్ ఐఐటీస్ అండ్ ఐఎస్ఎంకి ఈ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. నెక్స్ట్ ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టిఐస్ కి ఈ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి. అండ్ వీటికి ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఫార్మాట్. ఓకే, ఆ ఫార్మాట్ ని మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఫార్మాట్ జోసా వెబ్సైట్ లో ఉంటుంది, లేదా లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇక స్టెప్ 9 స్పెషల్ కౌన్సిలింగ్ రౌండ్ అనమాట. మొత్తం 6 రౌండ్స్ ఉంటాయి. అది స్టార్టింగ్ చెప్పాను కదా, 6 రౌండ్స్ ఆఫ్ జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. అలాగే సిసాప్ స్పెషల్ కౌన్సిలింగ్ రౌండ్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 6 రౌండ్లో పార్టిసిపేట్ చేస్తారు. చేసి వచ్చిన సీటు 6th లో యాక్సెప్ట్ చేసిన తర్వాత జాయిన్ అవ్వడు. ఆ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయి. ఆ లెఫ్ట్ ఓవర్ సీట్స్ కి సిసాప్ కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. సో ఆ యొక్క సిసాప్ పరంగా csap.nic.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సిసాప్ కూడా మనం మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. డోంట్ వరీ, కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, సో మళ్ళీ ఫైనల్ గా జోసా కౌన్సిలింగ్ మెంటర్షిప్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు మా నుంచి జోసా కౌన్సిలింగ్ మెంటర్షిప్ కావాలి అనుకున్నట్లయితే మీరు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా నెంబర్ 7901024693. ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈ అమౌంట్ పే చేయాలి. అండ్ నేను మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను, ఎందుకు 3000 రూపీస్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాము అంటే, మేము ఓన్లీ ఈ డీటెయిల్సే ప్రొవైడ్ చేయడం కాదు, 6 రౌండ్స్ ఏవైతే ఉంటాయో 6 రౌండ్స్ ప్లస్ సిసాప్ ప్రతి రౌండ్ కానీ యాక్సెప్టెన్స్ కానీ డాక్యుమెంట్స్ పరంగా కానీ అప్లికేషన్స్ అంటే అప్లికేషన్ సెన్స్ ఆఫ్ ఆ రౌండ్స్ పరంగా పార్టిసిపేట్ చేసే ప్రతి సపోర్ట్ కూడా మా పర్సన్ ఉంటుంది. అండ్ నేను కింద చెప్పాను, 500 మందికో 300 మందికో కౌన్సిలింగ్ ఇచ్చేది కాదు. మేము ఓన్లీ 100 మందికి మాత్రమే ఇస్తాం. 2 పర్సన్స్ ఉంటారు. 50 మెంబర్స్కి ఒకరు, 50 మెంబర్స్కి ఒకరు ఉంటారు అనమాట. 100 మందికి అంత మించి మేము గైడెన్స్ పరంగా ఉండదన్నమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.